భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లిస్ట్ తీస్తే ఖచ్చితంగా వినిపించే వ్యక్తుల్లో కోలీవుడ్ హీరో విశాల్ కూడా ఒకరు. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న విశాల్ ఇంకా పెళ్లి చేసుకోకపోవటం ఆయన అభిమానులను బాధిస్తోంది. పలువురు హీరోయిన్లతో విశాల్కు అఫైర్స్ ఉన్నాయని, త్వరలోనే ఫలానా హీరోయిన్తో విశాల్ పెళ్లి జరగబోతోందని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ గాలి వార్తలుగానే మిగిలిపోయాయి. ఇలాంటి దశలో హీరోయిన్ సాయి ధన్సికను తాను త్వరలో పెళ్లాడబోతున్నట్టుగా విశాల్ స్వయంగా ప్రకటించడంతో సినీ వర్గాలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశాయి. అలాంటిది విశాల్ పెళ్లి వాయిదా పడినట్టుగా బాలీవుడ్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే, తెలుగువాడైన విశాల్ కోలీవుడ్లో యాక్షన్ హీరోగా యాంగ్రీ యంగ్ మెన్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. తన రూపం, కలర్ హీరో ఇమేజ్కి తగిన విధంగా లేనప్పటికీ కష్టపడి తమిళ స్టార్ హీరోల్లో ఒకరిగా నిలిచారు విశాల్. కేవలం హీరోగానే ఆగిపోకుండా సినీ నటుల, కార్మికుల సంక్షేమం కోసం నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా కృషి చేశారు. పలు కీలక నిర్ణయాలతో ఇండస్ట్రీని షాక్కి గురిచేశారు. హీరో హీరోయిన్ల మధ్య లింకులు పెట్టడం మీడియాకు తొలి నుంచి అలవాటే. అలా వరలక్ష్మి శరత్ కుమార్, అభినయ, లక్ష్మీ మీనన్, అనీషా రెడ్డి, రీమా సేన్ తదితర హీరోయిన్లతో విశాల్ ప్రేమాయణం సాగించారని సోషల్ మీడియాలో గాసిప్స్ వచ్చాయి. వీటికి స్వయంగా విశాల్ పలుమార్లు చెక్ పెట్టేశారు. అయితే దశాబ్దాల కల అయిన నడిగర్ సంఘం భవనం పూర్తయ్యాకే తాను పెళ్లి చేసుకుంటానని విశాల్ శపథం చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నాటికి భవనాన్ని ప్రారంభించాలని విశాల్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే సమయంలో తాను ఒకరితో రిలేషన్లో ఉన్నానని, త్వరలోనే ఆమె ఎవరో బయట పెడతానని షాక్ ఇచ్చారు విశాల్. యోగిత మూవీ ఈవెంట్కి హాజరైన విశాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సాయి ధన్సికను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు మీడియా సాక్షిగా ప్రకటించారు. గత కొంతకాలంగా సాయి ధన్సికతో విశాల్ డేటింగ్లో ఉన్నారని, వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో పెళ్లిపీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తంజావూరుకి చెందిన సాయి ధన్సిక 2009లో పేరణ్ మాయితో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అరవణ్, పరదేశీ తదితర చిత్రాల్లో నటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీలో ఆయన కూతురుగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో నటించింది. 8 ఏళ్లుగా రిలేషన్లో ఉన్నప్పటికీ గుట్టుగా తమ బంధాన్ని నడిపించారు విశాల్, సాయి ధన్సిక. నడిగర్ సంఘం భవనం ప్రారంభోత్సవానికి సిద్ధం కానుండటం, విశాల్ పెళ్లి సందడి ఎక్కడా కనిపించకపోవడంతో మీడియాలో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాల్ పెళ్లి వాయిదా పడినట్టుగా గత కొద్ది రోజులుగా మీడియాలో కథనాలు వస్తూ ఉండటంతో ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇటీవల రెడ్ ఫ్లవర్ ఆడియో రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా వెళ్లిన హీరో విశాల్ను మీడియా ప్రతినిధులు పెళ్లెప్పుడు అని ప్రశ్నించారు. నడిగర్ సంఘం భవనం కోసం 9 ఏళ్లు పెళ్లి చేసుకోలేదని, మరో 3 నెలలు ఆగలేనా అని వ్యాఖ్యానించారు. భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, నడిగర్ భవనంలో తొలి పెళ్లి నాదేనని, ఇప్పటికే బుకింగ్ కూడా చేసుకున్నానని విశాల్ చెప్పారు. ఆగస్టు 29న ఓ గుడ్ న్యూస్ చెబుతానని అన్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి విశాల్ తన పెళ్లి ఆగస్టు 29న జరగటం లేదని పరోక్షంగా హింట్ ఇచ్చినట్టయింది. అయితే ఆగస్టు 29న తన పెళ్లికి కొత్త ముహూర్తం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.